పునీత పౌలుడు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే 3 ముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనించవచ్చు. ఎల్లప్పుడూ ఆనందించాలి. ఎల్లప్పుడూ కష్టంలోను, సుఖంలోను, బాధలోను, ఎటువంటి విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనం ఏం చేయాలి? ఆనందించాలి. అదేవిధంగా అందరితో సాత్వికముగా ఉండాలి, సమాధానంతో ఉండాలి, సఖ్యత కలిగి జీవించాలి. అప్పుడే మనం నిజమైనటువంటి ఆనందం పొందుతాం. ఇది దేవుని యొక్క వాక్యం. పునీత పౌలు గారు చెప్తూ ఉన్నారు. అందుకనే దేనిని గూర్చి చింతించకండి, విచారించకండి. మన ఉదయం లేకటమే మన ఆతృత దేని గురించి? ఏ వంటకాలు చేయాలి అని మన ఆశ, మన ఆతృత. ప్రభు చెప్తూ ఉన్నాడు, దేని గురించి మనము విచారించవద్దు, చింతించవద్దు. ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా అని చింతించకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క పక్షులను చూడండి. వాయి పంట వేయవు, విత్తనాలు నాటవు, కోత కోయవు, కానీ వాటినన్నిటినీ ఈ సృష్టికర్త పోషిస్తూ ఉన్నాడు. సంతోషంగా ఎగురుతాయి, తనకున్న దాంట్లో సంతృప్తి పడతాయి. మన జీవితంలో కూడా ప్రియమైనటువంటి సహోదరులారా సంతృప్తి పడాలి.